मातृदेवो भव पितृदेवो भव आचार्य देवो भव. Hello my dear students and parents, I am Arish Reddy, master trainer and mentor to IIT NEET EPSET students. Today session వచ్చేసి ఆంధ్రప్రదేశ్ EPSET 2026 ఎంపీసీ అని బైపీసీ స్టూడెంట్స్ కానీ రెస్పాన్స్ షీట్ అండ్ కీ ప్రిలిమినరీ కీ విడుదల చేశారు. సో దాని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మార్క్స్ తక్కువ వస్తే ఏం చేయాలి సార్, మాకు వచ్చే ఈ మార్క్స్ ఫైనల్ అవుతాయా సార్, ఏమైనా చేంజ్ అవుతుందా, ఇటువంటి కొన్ని డౌట్స్ ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ స్టెప్స్ ఏంటి సార్, ఇప్పుడు ప్రిలిమినరీకి తర్వాత నెక్స్ట్ స్టెప్స్ ఏంటి, తర్వాత కొద్దిమంది మేము ఎలా చెక్ చేసుకోవాలి సార్ అని అడుగుతున్నారు. సో ఈ డౌట్స్ అన్ని క్లారిఫై చేసే ప్రయత్నం చేద్దాం మనం. సో EPSET 2026 ఆంధ్రప్రదేశ్ రెస్పాన్స్ షీట్ అండ్ ప్రిలిమినరీకి రిలీజ్ చేశారు. దిస్ మార్క్స్ ఇస్ నాట్ ఫైనల్, ఈ మార్క్స్ నాట్ ఫైనల్. ఎందుకంటే కొన్ని క్వశ్చన్స్ ఛాలెంజింగ్కి వెళ్తాయి, తర్వాత మీకు నార్మలైజ్డ్ రిజల్ట్ ఇస్తారనమాట. నార్మలైజేషన్ ఎందుకంటే ఇది షిఫ్ట్ల వైజ్గా జరిగింది కదా. ఒక పేపర్ కొంచెం టఫ్ రావచ్చు, ఒక పేపర్ కొంచెం ఈజీ రావచ్చు. ఈ టఫ్ పేపర్ని ఈజీ పేపర్ని ఈక్వల్ చేయాలి కదా, అప్పుడే అందరికీ న్యాయం జరుగుతుంది కదా, స్టూడెంట్స్ అందరికీ. దాన్ని మనం నార్మలైజేషన్ అంటాం. టఫ్ వచ్చిన పేపర్లో కొంచెం మార్క్స్ యాడ్ అవుతాయి, ఈజీ వచ్చిన పేపర్లు వెరీ ఈజీ చాలా డిఫరెన్స్ ఉంటే కానీ మార్క్స్ తక్కువ కావు. జనరల్గా టఫ్ వచ్చిన పేపర్లో కొంచెం మార్క్స్ యాడ్ అవుతాయి. ఈ ప్రాసెస్ అనమాట నార్మలైజ్డ్ మార్క్స్. అందుకని మనకి ఇప్పుడు మీరు చూసుకునే కీకి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, ఎగ్జాక్ట్ ఉండకపోవచ్చు. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్. ఇంకొకటి మీకు వచ్చే మార్క్స్ పాయింట్లలో వస్తుంది. ఇప్పుడు మీరు ఎలా ఆలోచిస్తారంటే సార్ 160కి 80 బిట్స్ కరెక్ట్ అయినాయి అంటే నాకు 80 మార్క్స్ వస్తాయా సార్ ఎగ్జాక్ట్గా అని అనుకోకండి, పాయింట్లలో వస్తుంది అనమాట. దాన్ని మనం నార్మలైజ్డ్ మార్క్స్ అంటాం. ఇది ఫస్ట్ క్లారిటీ. ఓకేనా. సో నెక్స్ట్ మార్క్స్ తక్కువ వచ్చినాయి, మీరు పెట్టిన బిట్టే కరెక్ట్, మీకు అది కన్ఫామ్గా తెలుసు, అప్పుడు మనం ఛాలెంజ్ చేస్తామన్నమాట. 300 రూపాయలు పెట్టి ఛాలెంజ్ చేస్తాము. ఛాలెంజ్ చేస్తే అది కరెక్ట్ అయితే మన డబ్బులు మనకు వస్తాయి, మార్క్స్ కూడా యాడ్ అవుతాయి. ఒకవేళ మీరు పెట్టినది రాంగ్ అనిపిస్తే డబ్బులు రావు, ఆ మార్క్స్ ఏమి యాడ్ కావన్నమాట. సో ఇది ఎలా చూసుకోవాలో చెప్తాను చూడండి, కొన్ని పాయింట్స్ ఇస్తాను ఇంపార్టెంట్. సో మీరు ఏపీ సెట్స్ అని క్లిక్ చేయండి. ఏపీ సెట్స్ ఎందుకు ఏపీ సెట్స్ 2026 ఏపీ సెట్స్ మీరే చూసుకోవచ్చు. ఓకే, దీన్ని క్లిక్ చేయండి. ఏపీ సెట్స్ క్లిక్ చేస్తే మనకి ఇలా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. మనకు కావాల్సిన ఏపీ EPSET ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. EdSET, ISET, ESET ఇవన్నీ ఉంటాయి. మనకు కావాల్సింది ఏంది, ఏపీ EPSET ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ. దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయినప్పుడు ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి. ఇక్కడ రెస్పాన్స్ షీట్ ఒకటి, కీ అబ్జెక్షన్స్ ఒకటి, మాస్టర్ క్వశ్చన్ పేపర్స్ విత్ ఫైనల్ ప్రిలిమినరీ కీ అని ఇచ్చాడు. యాక్చువల్గా ప్రిలిమినరీ కీస్ అనే ఇవ్వాలి, కానీ విత్ ఫైనల్ ప్రిలిమినరీ కీస్ అని ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడో చూద్దాం. ఇక్కడ మై ఆబ్జెక్షన్స్ ఆల్రెడీ రేజ్డ్ బై ది క్యాండిడేట్ ఎవరైనా చేస్తే, ఓకే, నో యువర్ అబ్జెక్షన్ పేమెంట్ స్టేటస్ ఇలా ఉన్నాయన్నమాట. సో రెస్పాన్స్ షీట్ కదా మనకు కావాల్సింది మెయిన్గా రెస్పాన్స్ షీట్. దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. ఎంటర్ రిజిస్ట్రేషన్ నెంబర్, మీరు రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి కీ డీటెయిల్స్ కొట్టాలి. ఇక్కడ ఒక పాయింట్ ఇచ్చింది చూడండి, ద ఆప్షన్ హ్యావింగ్ గ్రీన్ టిక్ మార్క్. అంటే మీకు రెస్పాన్స్ షీట్లో ఎలా ఉంటుందంటే ఒక ఆప్షన్కి గ్రీన్ టిక్ మార్క్ పెట్టింటారు. గ్రీన్ టిక్ ఈజ్ కీ ఫర్ దట్ క్వశ్చన్, అంటే వాళ్ళే పెట్టింటారు గ్రీన్ టిక్ మార్క్, అది ఆన్సర్ అనమాట. తర్వాత అండ్ ఆప్షన్ గివెన్ బై ది క్యాండిడేట్ రిప్రజెంట్ ద చూజన్ ఆప్షన్ ఇన్ రెస్పాన్స్ షీట్. మరి మీరు పెట్టింది ఎలా తెలుస్తుంది సార్, గ్రీన్ మార్క్ పెట్టిందేమో కరెక్ట్ ఆన్సర్ మాకు అర్థమవుతుంది. మరి నేను పెట్టిన ఆన్సర్ ఎలా ఉంటుంది, కింద చూజ్ ఆప్షన్ అని ఉంటుంది అనమాట. చూజన్ ఆప్షన్ అని ఉంటుంది, మీరు చూజ్ చేసుకున్న ఆప్షన్. గ్రీన్ టిక్ మార్కు మీరు చూజ్ చేసింది రెండు ఒకటే అనుకోండి, మీకు కరెక్ట్ అనమాట. రెండు డిఫరెంట్ ఉన్నాయి అనుకోండి, అది రాంగ్ అనమాట. నేను చెప్తాను అది ఎలానో. ఈ డీటెయిల్స్ ఎంటర్ చేసి మీరు ఈ కొడితే మీకు ఇక్కడ వచ్చేస్తుంది. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్. నెక్స్ట్ ఇంకొకటి ఇదేంటి, ఓకే ఒక్క నిమిషం, ఇది రెస్పాన్స్ షీట్. నెక్స్ట్ మాస్టర్ క్వశ్చన్ పేపర్స్ కూడా పెట్టారు చూడండి. మాస్టర్ క్వశ్చన్ పేపర్స్ ఇక్కడ చూడండి. మాస్టర్ క్వశ్చన్ పేపర్స్ 12th May ఫోర్నూన్, 12th May ఆఫ్టర్నూన్, 13th May ఫోర్నూన్, 13th May ఆఫ్టర్నూన్, 14th May ఇలా మీరు రాసిన సెషన్స్ పేపర్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. ఓకే, ఇది అగ్రికల్చర్ది అనమాట. అంటే మాస్టర్ పేపర్ అంటే ఏం సార్ అంటే, మాస్టర్ క్వశ్చన్ పేపర్ అంటే ఏంటంటే యాక్చువల్గా మీరు ఒక 10 మంది రాస్తున్నారు అనుకోండి ఈ సెషన్లో. 12th May రోజు 10 మంది రాస్తున్నారు స్టూడెంట్స్. 10 మందికి జంబ్లింగ్ అయి వస్తాయి క్వశ్చన్స్. కానీ మాస్టర్ పేపర్లు ఎలా ఉంటాయంటే ఆ షిఫ్ట్లో 10 జంబ్లింగ్ డిఫరెంట్ ఆర్డర్ ఉంటాయి కదా. ఆ మాస్టర్ క్వశ్చన్ పేపర్లో ఒకటి ఫైనల్గా అన్ని క్వశ్చన్స్ ఒక ఆర్డర్లు ఉంటాయి అన్నమాట, ఒక ఆర్డర్లు ఉంటాయి. ఓకేనా. అంటే ఈ 10 మందికి 10 రకాలుగా పేపర్లు వచ్చినా ఈ మాస్టర్ పేపర్ ఆ 10 రకాల క్వశ్చన్స్ అన్నీ మాస్టర్ పేపర్లు ఉంటాయి అన్నమాట అన్నీ.
ఓకే, మాస్టర్ క్వశ్చన్ పేపర్లు ఉన్న క్వశ్చన్సే వచ్చింటాయి ఈ 10 మంది స్టూడెంట్స్కి. ఓకే, సో అలా ఆ 12th మేకి ఒక మాస్టర్ పేపర్ ఉంటుంది, మాస్టర్ ఇంజనీరింగ్ క్వశ్చన్ పేపర్ ఉంటుంది. 12th మే ఆఫ్టర్నూన్కి ఒక పేపర్ ఉంటుంది. 12th ఆఫ్టర్నూన్ చాలామంది పేపర్లు రాస్తారు స్టూడెంట్స్, వాళ్ళందరికీ క్వశ్చన్స్ జంబ్లింగ్ అయ్యి వచ్చింటాయి. ఓకేనా, కానీ మాస్టర్ పేపర్ అంటే వాళ్ళందరికీ ఆ మాస్టర్ పేపర్లో ఉన్న క్వశ్చన్ చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది మీరు రెస్పాన్స్ షీట్ తోటే మీకు అర్థమైపోతుంది వెరీ క్లియర్గా. సో ఇది ఒక న్యూస్. నెక్స్ట్ ఇక్కడ మాస్టర్ క్వశ్చన్ పేపర్స్ అయిపోయింది. ఇక్కడ కీ అబ్జెక్షన్స్, మై అబ్జెక్షన్స్ ఆల్రెడీ. కీ అబ్జెక్షన్స్ ఎలా చేయాలంటే ఇక్కడ కీ అబ్జెక్షన్స్, రిజిస్ట్రేషన్ నెంబర్, వెబ్సైట్ ఆల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ ఇలా వెళ్ళొచ్చు. సో ఇలా చెక్ చేసుకోండి. ఇక్కడ కొన్ని పాయింట్స్ ఇస్తారు చూడండి నా వైపు నుండి. పాయింట్స్ ఏంటంటే మీకు ఇలా రెస్పాన్స్ షీట్ ఇలా ఓపెన్ అవుతుంది. యువర్ డీటెయిల్స్, మీ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి అక్కడ రెస్పాన్స్ షీట్లో. మీ పేరు, అగ్రికల్చర్, ఇంజనీరింగ్ అలా క్లియర్గా ఉంటుంది. ఓకే, ఇలా 1 2 3 4 ఉంటుంది. ఏదైనా ఒక క్వశ్చన్ ఒక ఆప్షన్కి గ్రీన్ మార్క్తో టిక్ అయి ఉంటుంది, గ్రీన్ మార్క్ తోటి అది కరెక్ట్ అనమాట. అది వాళ్ళు పెట్టిన కీ. మీరు ఇక్కడ చూస్ అన్ ఆప్షన్, ఇక్కడ గ్రీన్ మార్క్ థర్డ్ ఆప్షన్ ఉంది, చూస్ అన్ ఆప్షన్ కూడా థర్డ్ ఉంది అనుకోండి, మీరు థర్డ్నే చూస్ చేసుకున్నారనుకోండి కరెక్ట్. ఓకే, +1 వేసుకోండి. అలా కాకుండా మీరు వేరే ఆప్షన్ చూస్ చేసుకున్నారనుకోండి అది రాంగ్ అనమాట. ఇలా ప్రతి క్వశ్చన్ని క్యాలిక్యులేట్ చేస్తారు. యాక్చువల్గా టూల్స్ కూడా ఉంటాయి. మీరు రెస్పాన్స్ షీట్ని డౌన్లోడ్ చేసుకొని మనకు వెబ్సైట్లో ఆన్లైన్లో చాలా టూల్స్ ఉంటాయి. రెస్పాన్స్ షీట్ టు కీ అని కొట్టండి, టూల్స్ వస్తాయి. అందులో మీరు అప్లోడ్ చేశాడు అనుకోండి, ఈ రెస్పాన్స్ షీట్ని అప్లోడ్ చేస్తే వితిన్ 2 minutes 1 minute మీకు ఎన్ని కరెక్ట్ అయినాయి, ఎన్ని మార్కులు వచ్చినాయి, ఎంత రాంగ్ అయింది అని వెరీ క్లియర్గా ఇస్తారు. అంటే నేను టెన్షన్ పడకుండా చెప్తున్నా. మీరు చెక్ చేయండి, మాన్యువల్గా చెక్ చేసుకోండి, టూల్ ద్వారా కూడా క్రాస్ చెక్ చేసుకోండి. సో ఇది చాలా టూల్స్ ఉంటాయి, 1 minute చెక్ చేసుకోవచ్చు మొత్తం. జస్ట్ గూగుల్లో రెస్పాన్స్ షీట్ టు కీ అని కొట్టండి, చాలా టూల్స్ వస్తాయి మనకు. ఓకేనా, అయితే మై డియర్ స్టూడెంట్స్, కొద్దిమందికి 40 మార్క్స్ వస్తున్నాయి, కొద్దిమంది 50 60 70 80 90 100 అని ఇలా చెప్తున్నారు. వెబ్సైట్లో క్వాలిఫై అయిన ప్రతి స్టూడెంట్కి సీట్ వస్తుంది. ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. మీకు కావాల్సిన బ్రాంచ్, మీకు కావాల్సిన కాలేజ్ అంటే నేను చెప్పలేను, కానీ దానికి మంచి ర్యాంకు, మంచి మార్కులు ఉండాలి. కానీ జోసాలాగా ఇంతమందికే వస్తుంది అంత కట్ ఆఫ్ అని అలా ఉండదు. ప్రతి ఒక్కరికి మ్యాక్సిమం సీట్ వచ్చే అవకాశం ఉంటుంది, నో డౌట్. దాని గురించి నేను డీటెయిల్డ్గా చెప్తాను. సార్ చాలా తక్కువ మార్కులు వస్తున్నాయి సార్, ఇప్పుడు నేను మేనేజ్మెంట్ సైడ్ వెళ్ళాలా అంటే అలా ఇమ్మీడియట్గా డిసిజన్ తీసుకోకండి. బీటెక్ని లక్షలు ఖర్చు పెట్టి చదవాల్సిన అవసరం లేదు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో మీరు జస్ట్ బీటెక్ సర్టిఫికేట్ మీ చేతిలో పెట్టుకొని స్కిల్స్ మీరు డెవలప్ చేసుకుంటే ఆ డబ్బులు ఏదో మేనేజ్మెంట్ కోటా కోసం అట్లా ఎక్కువ డబ్బులు పెట్టే బదులు మీరు స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి పెడితే మీకు ఖచ్చితంగా ఐఐటి స్టూడెంట్ కన్నా మంచి ప్యాకేజ్ తోటి త్వరగా జాబ్ వస్తుంది. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్, ఐఐటీలో చేసిన బీటెక్కే, నార్మల్ కాలేజ్లో చేసిన బీటెక్కే, స్కిల్ ఎవరి దగ్గర ఎక్కువ ఉంటే వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. సో తక్కువ మార్కులు వచ్చినాయి సార్, అన్ఫార్చునేట్లీ కష్టపడ్డా కానీ ఇప్పుడు నేను ఏం చేయాలి, మేనేజ్మెంట్కి వెళ్ళాలా అంటే అలా వెళ్ళకండి మై డియర్ స్టూడెంట్స్. యాజ్ ఏ ఫ్యాకల్టీ చెప్తున్నా, చదువు ఎప్పుడైనా సరే కష్టపడి చదవాలి, ఫ్రీగా చదవాలి. అప్పుడు ఆటోమేటిక్గా లక్ష్మీదేవి పరిగెత్తుకుంటూ వస్తుంది మన దగ్గర, సరస్వతి దేవత ఉంటే. ఇది నేను స్ట్రాంగ్గా బిలీవ్ అవుతా. అంతేగాని లక్ష్మిని ముందు పెట్టి చదువు అని నేను ప్రిఫర్ చేయను యాజ్ ఏ ఫ్యాకల్టీగా. లేదు సార్, మా దగ్గర పిల్లల కోసం డబ్బులు తీసి పెట్టినాం, కొంచెం సెక్యూరిటీ అవన్నీ చూసుకోవాలి, మా ఇంటికి దగ్గరలో ఒక మంచి కాలేజ్ ఉంది, మేము పెడతామంటే అది కరెక్టే. అప్పుడు మీకు ఏ మనీ ప్రాబ్లం లేదంటే, అంతేగాని అప్పు తీసుకొని వచ్చి మేనేజ్మెంట్ కొట్టంటే వద్దు. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్, ఇక్కడ మీకు నర్వస్ కాకండి తక్కువ మార్కులు వచ్చింది. నెక్స్ట్ స్టెప్స్. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్స్ ఏంటి సార్ అంటే ఫైనల్ కీ వస్తుంది, దీని తర్వాత ఛాలెంజెస్ తర్వాత ఫైనల్ కీ వస్తుంది, ర్యాంక్ వస్తుంది ఫైనల్గా. ఓకే, నెక్స్ట్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ వస్తుంది, తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది, అంతా ఆన్లైనే జరుగుతుంది. నేను చెప్తా క్లియర్గా ఎలా అప్లోడ్ చేయాలి, ఎంతెంత సైజు అనేది, పీడిఎఫ్ సైజ్ అవన్నీ క్లియర్గా చెప్తాను. తర్వాత వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి, తర్వాత సీట్ అలాట్మెంట్ జరుగుతుంది, రౌండ్ టు రౌండ్ స్లైడ్ చేసుకోవాల్సి వస్తుంది. మీకు నచ్చిన కాలేజ్ వస్తే ఓకే, నచ్చిన కాలేజ్ వస్తే మనం మూవ్ అవుతూ ఉండాలన్నమాట. అయితే రిజల్ట్ 2 సార్లు వస్తుంది. ఒకసారి ఇప్పుడు రెగ్యులర్ స్టూడెంట్కి రిజల్ట్ ఇస్తారు, తర్వాత బెటర్మెంట్, తర్వాత సప్లిమెంటరీ స్టూడెంట్స్ రాస్తారు కదా, వాళ్ళ మార్క్స్ని బట్టి మళ్ళీ ర్యాంక్ చేంజ్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఎప్సెట్ ర్యాంక్ అనేది ఐపీ 25% వెయిటేజ్, ఎప్సెట్ 75% వెయిటేజ్ని బట్టి ఇస్తారనమాట. సో ఈ పాయింట్ కూడా చెప్తాను, చాలాసార్లు చెప్పాను, ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళకు ఉపయోగపడుతుందని చెప్తున్నాను. ఎప్సెట్ ర్యాంక్ ఐపీ 25% 600 మార్క్స్కి తీసుకోవాలి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఎంపీసీ అయితే, బైపీసీ అయితే బయో, ఫిజిక్స్, కెమిస్ట్రీ 600 మార్క్స్ ఉంటాయి చూడండి టోటల్ ఇంటర్మీడియట్.
ఎప్సెట్ ఏమో 75%, 160 మార్క్స్ తీసుకోవాలి. ఇది నార్మలైజ్డ్ మార్క్స్. ప్రతి దాంట్లో నార్మలైజేషన్ చేస్తారు, ఓవరాల్గా చేయరు. మ్యాథ్స్ నార్మలైజ్డ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అలా. తర్వాత ఇప్పుడు చూడండి, ఎంపీసీలో ఒక స్టూడెంట్కి 300 వచ్చినాయి అనుకోండి, 600కి. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం మీకు అర్థం కావడానికి. 600 మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ లేదా బయో ఫిజిక్స్, కెమిస్ట్రీలో 300 వచ్చినాయి అవుట్ ఆఫ్ 600. అదే స్టూడెంట్కి ఎప్సెట్లో 80 మార్క్సే వచ్చినాయి అవుట్ ఆఫ్ 160కి. ఇప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో చూడండి. ఎప్సెట్ని 300 వచ్చినాయి కదా ఐపీలో, 300 బై టోటల్ ఎంత 600 ఇంటూ 25 వేయండి, ఎందుకంటే 25% ప్లస్ ఎప్సెట్లో ఎన్ని వచ్చినాయి 80 మార్క్స్ వచ్చినాయి, డివైడెడ్ బై 160 వేయండి, టోటల్ 160 కదా, ఇంటూ 75 వేయండి. అప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే 300 2 600, 125/2 అంటే 12.5, ఓకే 75/2 అంటే 37.5. అప్పుడు ఎంతైతే 50 మార్క్స్ అనమాట. 100కి 50 మార్క్స్ వచ్చినట్లు. ఎప్సెట్ని 100కి క్యాలిక్యులేట్ చేస్తారు. ఇప్పుడు మీకు 50 మార్క్స్ వచ్చినట్లు అనమాట. సార్ ఎన్ని మార్క్స్ వస్తే బెటర్ అంటే 50, 60, 70, 65 దాటిందంటే 60-65 దాటిందంటే మీరు మంచి జోన్లో ఉన్నట్లు. 70-80 వచ్చిందంటే ఇక టాప్ కాలేజీలో వస్తుంది అనమాట అర్థం. ఓకేనా, నేను దీని గురించి మళ్ళీ ఒక వీడియో చేస్తాను. సో ఇవి పాయింట్స్. అంటే అవర్ ఛానల్ ఫ్రీ మెంటర్షిప్ ఇస్తుంది. ఓకే, ఇది మన ఛానల్, మన కోసం ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కోసం మాత్రమే ఫ్రీ మెంటర్షిప్. ₹1 కూడా ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. జోసా కౌన్సిలింగ్, సీసాప్ కౌన్సిలింగ్, ఎప్సెట్ కౌన్సిలింగ్, నీట్ కౌన్సిలింగ్, ప్రతిదీ వెరీ క్లియర్గా కాలేజ్ లిస్టు, వెబ్ ఆప్షన్స్, ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ క్లియర్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం మై డియర్ స్టూడెంట్స్. ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ జస్ట్ ఫాలో అవుతుండండి ఛానల్ని. ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ ఖచ్చితంగా మన ఛానల్కి ఉపయోగపడుతుంది. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే. ఆ బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి, ఇమ్మీడియట్గా మీకు వీడియో నోటిఫికేషన్ వస్తుంది మై డియర్ స్టూడెంట్స్. కొద్దిమందికి డౌట్ ఉంటుంది, సార్ నేను జోసాలో పార్టిసిపేట్ చేస్తా, వెబ్సైట్లో పార్టిసిపేట్ చేస్తా, ఇప్పుడు సీట్ ఎలా సార్, నాకు అక్కడ వచ్చింది సీట్ ఇక్కడ వచ్చింది, నాకు క్యాన్సిల్ చేసుకోవచ్చా అని. ఎస్ చేసుకోవచ్చు, వాళ్ళు ఒక డేట్ ఇస్తారు, ఆ ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు నర్వస్ కాకండి మై డియర్ స్టూడెంట్స్. ఫ్యూచర్ మీరు కష్టపడితే, స్కిల్ పెంచుకుంటే మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఆల్ ద వెరీ బెస్ట్ స్టూడెంట్.